కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారానికి మళ్లీ రెక్కలు వచ్చాయి. తులం 1,50,000 దాటేసింది. కొన్ని నెలల్లో 1,20,000కు దిగొస్తుంది అనుకుంటున్న తరుణంలో మరోసారి పసిడి పైకి వెళ్లటం కొనుగోలుదారుల్ని నిరాశపరుస్తోంది. కొన్ని రోజులుగా పసిడి పరుగు ఆగింది. నెలల్లోనే ఆల్ టైమ్ హై నుంచి దాదాపు 50,000 తగ్గింది. రాబోయే రోజుల్లో తులం 1,20,000కు రావచ్చని నిపుణులు అంచనా వేశారు. నిజమే అన్నట్లుగా కొన్ని రోజులు దిగివచ్చింది. కానీ ఉన్నట్లుండి మళ్లీ బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఒక్క రోజులోనే 1,50,000 దాటేసింది. తగ్గినట్లే తగ్గిన పసిడి రేటు అమాంతంగా పెరిగిపోయింది. అంతర్జాతీయ ధరలను అనుసరించి మళ్లీ 1,50,000 రూపాయల స్థాయిని దాటింది. 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఒక్క రోజులోనే 3,300 రూపాయల మేర పెరిగింది. అటు వెండి సైతం కిలో 5,000 రూపాయలు పెరిగి 2,45,000 రూపాయలకు చేరుకుంది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర గురువారం 1,47,500 రూపాయలుగా ఉండగా శుక్రవారం 1,50,800 రూపాయలకు చేరింది. వెండి 2,40,000 రూపాయల నుంచి 2,45,000 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయంగా పసిడి ధర ఔన్స్ ఒక్క రోజులో $57 పెరిగి $4,181కు చేరుకుంది. వెండి ఔన్స్ 2.44% పెరిగి $62.45 దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం, వెండి ధరలు ఇటీవల దిగొచ్చాయి. గరిష్టాల నుంచి దాదాపు 10% మేర పతనమయ్యాయి. దీంతో వీటి ధరలు మరింత పడతాయన్న అంచనాలతో చాలామంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని సైతం విక్రయించారు. కానీ అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు పసిడికి మళ్లీ డిమాండ్ కల్పించాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుపై ఉన్న భయాలు పోవడం, డాలర్ విలువ తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమనేది నిపుణుల మాట. అమెరికాలో తాజాగా వెలువడిన నాన్ ఫామ్ పేరోల్ డేటా అంచనాల కంటే తక్కువగా నమోదు కాగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందంటూ ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ ఇచ్చిన సంకేతాలు వడ్డీ రేట్ల పెంపు భయాలను పోగొట్టాయి. దీంతో పసిడి ధరలు మళ్లీ పరుగులు పెట్టాయి. ఈ నెల 8న రాబోయే ఫెడ్ మినిట్స్ బంగారం ధరలను దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.